అశోక్ సార్ దీక్ష 9వ రోజు కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా ఎవరిని రానివ్వట్లేరు, పోనివ్వట్లేరు. పలకరింపులు కూడా ప్రమాదంగా భావిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. ఇక్కడ చూడొచ్చు మనం. ఒక ప్యానింగ్ చేయండి కెమెరామెన్ గారు. ఈ విధంగా ప్రతి సందు ఇప్పుడు ఈ గల్లీలో ఉన్నాం. ఇల్లు ఇది, అపార్ట్మెంట్ ఇది. అటు పక్కకు చూసుకుంటే అపార్ట్మెంట్లో కూడా డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ భద్రత కల్పించారు. మూల మూలకు సుమారు 30 మంది దాకా పెట్టి ఎక్కడికక్కడికి బారికేడ్లు పెట్టేసి భారీగా భద్రతను ఏర్పాటు చేసి ఏ ఒక్కరిని కలవనీయట్లేరు. ఒక అశోక్ సారు భార్య మినహా ఎవరు ఇంట్లో లేకుండా ఉంచారు. దాంతో ఆమె కూడా ప్యానిక్ గురవుతుంది, చాలా ఆందోళనకు గురవుతుంది. ఎందుకంటే ఆయనకు ఒక్కొక్కసారి బీపీ డౌన్, బీపీ దాంతోపాటు షుగర్ లెవెల్స్ కూడా పడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితి ఏంటంటూ కూడా సామాజికవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, ముఖ్యంగా నిరుద్యోగులు పరీక్షలు రాస్తున్నట్టుగా గ్రూప్ 2, గ్రూప్ 3 దాంతోపాటు గ్రూప్ 1 అభ్యర్థులు కూడా నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి పేనువారినట్టు కూడా లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిరుద్యోగుల్ని గోసపుచ్చుకుంటున్నారు. గతంలో నిరుద్యోగులతో గెలిచినట్టుగా ప్రభుత్వం, కాంగ్రెస్ అని చెప్పుకున్నట్టుగా పెద్దలే ఈ విధంగా నిరుద్యోగుల్ని నిర్బంధిస్తున్నారని చెప్పొచ్చు. ఎట్లా చూడొచ్చు అక్క? ఇప్పుడు ఈ విధంగా నిర్బంధిస్తున్నారు. దాదాపు మన తెలంగాణ రజనీ గారు ఉన్నారు, చెప్పండి. దాదాపు తెలంగాణ ఉద్యమ సందర్భంలో చూస్తే మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు చూస్తున్నామండి. అసలు నాకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే, ఇది చాలా జెన్యూన్ ఇష్యూ. ఎలక్షన్ ముందు వీళ్ళు హామీ ఇచ్చిన ఇష్యూ, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఇష్యూ. ఈరోజు నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు వాళ్ళేమో తీర్చలేని కోరికలు ఏం అడగట్లేదు, వాళ్ళు ఇచ్చిన హామీలనే నెరవేర్చుకోండి అని అడుగుతున్నారు. వెంటంటే పరీక్షలు ఉండడం చాలా ఇబ్బందికర పరిస్థితులు. మాకు చాలా ప్రెషర్ ఉంది మా మీద, మేమేం రోబోలం కాదు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, వాయిదా వేయండి అని అడిగిన దానికి అశోక్ సార్ నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఈ రోజుకు 9 రోజులు కావస్తుంది. దాదాపు చాలా రోజులు అయ్యింది. ఆరోగ్య పరిస్థితి కూడా ఏం బాగాలేదని తెలిసింది. ఇప్పటి వరకు ఏ ఒక్కరిని కూడా ఇంటి సరౌండింగ్లో కూడా రానియలేని పరిస్థితి. ఇదే నిర్బంధమో ఇది అర్థం కావట్లేదు. తెలంగాణలో ఈ రకమైన నిర్బంధాన్ని దాదాపు ఉమ్మడి పాలనలో చూసాము. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఉద్యమ సమయంలో ఈవెన్ ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, మొన్న ముట్టడి సందర్భంగా జరిగిన లాఠీ చార్జ్ కావచ్చు, ప్రతిదీ ఉమ్మడి పాలనలో తెలంగాణ ఉద్యమ సందర్భంలో జరిగిన నిర్బంధం ఎట్లుందో ఆ రకం కనబడుతుంది. అంతేకాదు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వెయ్యము అనేటట్లు, ఇదేదో కోచింగ్ సెంటర్లు లాభం దండుకోవడానికి అన్నట్టు, కోచింగ్ సెంటర్లు వాళ్ళని ఏదో భూ కబ్జాదారుల్లాగా ఇంకేదో లాగా ట్రీట్ చేసినట్టు మాట్లాడడం కావచ్చు. చదువు సందలేని వాళ్ళు అటువంటి విద్యార్థులు, లేదో అంతకుముందు అడ్డ మీద కూలీలు అని విమర్శించినట్టు విద్యార్థులను విమర్శించడం, నిరుద్యోగులను విమర్శించడం, కోచింగ్ సెంటర్ వాళ్ళని విమర్శించడం. నామినేటెడ్ పదవి రియాజ్ సార్కి ఇచ్చారు, గ్రంథాలయ చైర్మన్. ఆయన కూడా కోచింగ్ నిర్వహిస్తున్నారు. వారిని అడిగితే చెప్తారు కదా కోచింగ్ సెంటర్లలో ఎంత డబ్బు వస్తుంది. ఎగ్జాక్ట్లీ. బిఫోర్ మరి ఇదే కోచింగ్ సెంటర్ లో చదువుకున్న విద్యార్థులు కావచ్చు, ఇదే నిరుద్యోగులు కావచ్చు, ఇదే అశోక్ సార్ లాంటి వాళ్ళు, అంటే వీళ్ళందరూ చేసిన దీక్షకో లేకపోతే వాళ్ళు ఎత్తిన ఈ నిరుద్యోగుల సమస్యకు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం పైన రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు సైతము ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి మరి వాళ్ళకు మద్దతు ఇచ్చింది ఉంది కదండి. మరి అప్పుడు ఎక్కడ పోయిందండి? అప్పుడు మీరు రెచ్చగొట్టినట్ట విద్యార్థులను. ఒకటి. రెండవది, ఈ రోజు ప్రతిపక్షాలతో సంబంధం లేకుండా నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి మేమేమో ఇప్పుడే 2 లక్షల ఉద్యోగాలు కావాలంటలేము, మేము ఇప్పుడే జాబ్ క్యాలెండర్ అనట్లేదు. చాలా 1:100 గ్రూప్ 1లో పిలవడం అనేది పక్క రాష్ట్రాల్లో సాధ్యమైంది. మీరు బిఫోర్ చెప్పిందే. అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3 అనేవి పోస్ట్ పోన్ చేయండి, పోస్టులు కూడా పెంచి ఒకటేసారి వేయండి. మీరు అంతకుముందు ఉన్న పోస్టులే 7,700 పోస్టులకు పైన ఉన్నవి అవే నిర్వహిస్తున్నారు కదా. ఈవెన్ డిఎస్సి విషయంలో కూడా పోస్ట్ పోన్ చేయండి అనే అంశాన్ని, చాలా జెన్యూన్ అంశాన్ని, ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా నెల రోజుల నుంచి చేస్తున్న ప్రతి ఒక్క దీక్షను ఏదో ఒక రకంగా పోలీసులను పెట్టి ఇబ్బంది పెడుతూ ఈరోజు అశోక్ సార్ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. వాళ్ళ వైఫ్ చాలా బాధపడుతుంది. అరే మేము ఎక్కడ ఎటువంటి మాకు ట్రీట్మెంట్ సరిగ్గా అందట్లేదు, బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇక్కడ చూస్తే చుట్టూ పోలీసులు, అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఉంది కదండి. అసలు ఎందుకు ఈ నిర్బంధం, ఏం అవసరము, అసలు ఏంటి అని పిలుచుకొని మాట్లాడలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వమేనా? అదే దీని గురించి ఎందుకు పెద్ద ఎత్తున చర్చలు జరపట్లేదు? ఒకవేళ ఒకరో ఇద్దరు బర్మూరు వెంకట్ లాంటి వాళ్ళు మాట్లాడినా నిరుద్యోగులదే తప్పు అన్నట్టు, నిరుద్యోగులను ఎవరో రెచ్చగొడుతున్నారు అన్నట్టు. మొన్నటి వరకు ఇదే ఇష్యూ గురించి కేసు వేసింది ఎవరండి? అదే బల్మూరి వెంకటే కదా కేసు వేసినప్పుడు. అంటే అప్పుడు నిరుద్యోగులు జెన్యూన్ అనుకున్నప్పుడు ఇప్పుడు ఎందుకు కారు? ఇప్పుడు 7 నెలల కాలంలో మారింది ఏంది మీ పదవుల? మరొక అంశం అంటే జాబ్ క్యాలెండర్ ఏది, నోటిఫికేషన్ లేవంటే మాకు సమయం ఇవ్వాలి, మొన్నటిదాకా ఎన్నికలు ఉన్నాయి కదా, సమయం ఇవ్వాలంటారు.
విద్యార్థులు కూడా అదే సమయాన్ని అడుగుతారు, మేము పరీక్ష రాయడానికి కాస్త సమయం ఏంటంటారు, వాళ్ళకి సమయం కావాలా వీళ్ళకి వద్దంటారు. ఎట్లా చూడొచ్చు? పరిపాలన విషయంలో మీరు 7 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా మాకు సమయం కావాలి అని అడుగుతుంది ఎంతదో, విద్యార్థులు కూడా వెంటంట పరీక్షలు అనేవి చాలా ఇబ్బంది, మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము, ఒక పరీక్షను అటెంప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పరీక్ష అటెంప్ట్ చేయడానికి మాకు కొంత టైం కావాలి. అంతేకాదు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి విద్యార్థులు ఇంత పెద్ద ఎత్తున కొట్లాడుతుంటే అసలు వాళ్ళు విద్యార్థులే కాదన్నట్టు, వాళ్ళ చదువు వచ్చిన వాళ్ళైతే ఇలా ప్రవర్తించరు అన్నట్టు. అంటే మరి బిఫోర్ వాళ్ళకి మద్దతు ఇచ్చిన మిమ్మల్ని ఏమనాలి? మద్దతు ఇచ్చేది ఏకంగా అశోక్ సారు కాలు బల్పం కట్టుకొని బీఆర్ఎస్ ని ఓడించండి అంటే మీ పార్టీని ఓడించండి, కాంగ్రెస్ ని గెలిపించండి అని ఆ బల్పం కట్టుకొని తిరగండు. 5,000 కిలోమీటర్ తిరిగి ఏ రోజు యూనివర్సిటీలో తప్ప బయట రాజకీయాల్లో పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ కాని నిరుద్యోగులు ఇంటింటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తో సహా, ఈవెన్ అశోక్ సార్ తో సహా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించండి అని పెద్ద ఎత్తున ప్రచారం చేసిర్రు, దగ్గరుండి గెలిపించుకుర్రు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కారణం వీళ్ళు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే నిరాహార దీక్షలు, మళ్ళీ అంతకంటే భయంకరంగా నిర్బంధం. స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు. ఎగ్జాక్ట్లీ, స్వయంగా రేవంత్ రెడ్డి నేను దగ్గరుండి మొదటి నెలలోనే అని చెప్పారు, డేట్లతో సహా హామీ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ ఫస్ట్ నెలలోనే రిలీజ్ చేస్తా అని చెప్పారు, 25,000 మెగా డిఎస్ చేస్తా అని చెప్పారు, 2 లక్షల ఉద్యోగాలు. వాటిని కూడా ఇమీడియట్ గా చేయమని కూడా వీళ్ళు అడగట్లేదు, జస్ట్ వాయిదా అడుగుతున్నారు, మాకు టైం ఇవ్వమని అడుగుతున్నారు. అంతెందుకండి, జీవో నెంబర్ 29 అనేది ఎంత ఇబ్బందిగా, ఓపెన్ కేటగిరీలో సెలక్షన్ అనేది ఏ రకంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఉందో అర్థం చేసుకోండి, దాని గురించి కూడా ఆలోచించండి. ఇవన్నీ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొత్త సమస్యలు ఏం కావు. మీరు లేవనెత్తిన సమస్య, వాళ్ళు లేవనెత్తిన సమస్యను మీరు భుజాన్ని వేసుకున్నారు, మీ గెలుపును వాళ్ళు భుజాన్ని వేసుకున్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మహబూబ్ నగర్ లో కోచింగ్ సెంటర్ల వెనకాల్లో కేటీఆర్ హరీష్ రావు ఉన్నారంటారు. మిమ్మల్ని హరీష్ రావు కేటీఆర్ పంపించారా ఇక్కడికి, లేకపోతే సొంతంగా? ఒకటండి, సామాజికంగా నిరుద్యోగుల విషయంలో కావచ్చు, తెలంగాణలో జరిగే ఎటువంటి ఇష్యూ విషయంలో అయినా సరే ప్రతి ఒక్క పౌరుడికి సామాజిక బాధ్యత ఉంటుంది. బిఫోర్ రజనీగా ఉన్నప్పుడు నేను ఇటువంటి విషయాల పట్ల ఎక్కువ స్పందించకపోయినప్పటికీ, సాయి చంద్ తదనంతరం నేను బయటకు వచ్చిన ప్రతి విషయంలోనూ మాట్లాడుతున్నా, ప్రతి విషయంలోనూ స్పందిస్తున్నా. దీనికి ఎవరో రెచ్చగొట్టాల్సిన విషయం కాదు. ఈ రోజు విద్యార్థులను కూడా నిరుద్యోగులు ఎవరు రెచ్చగొడతలేదు. ఇది గత కొన్నాళ్ళ నుంచి ఉన్న సమస్య, అది మీకు తెలిసిన సమస్య, మీరు కేసులు వేసిన సమస్య. ఈ రోజు అధికారంలోకి వచ్చినాక కూడా ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీని తిట్టడము, దుమ్మెత్తిపోవడం అది కాదు నిరుద్యోగులు కోరుకుంటున్నారు. మేము అనుకున్న సమస్యకు పరిష్కారం కోరుకుంటున్నారు. వాళ్ళు తిట్టడము, లేకపోతే ప్రజా సమస్యల మీద ఎవరైనా బయటకు వస్తే దాన్ని బీఆర్ఎస్ఏ చేసింది అనడం, అంటే ఒక భ్రమలో బతుకుతున్నారు కాంగ్రెస్ పార్టీ వల్ల. ఆ భ్రమ నుంచి బయటికి రండి. పచ్చకామెలు వచ్చిన వాళ్ళకు లోకం అంతా పచ్చగా కనిపిస్తున్నట్టు అధికారం మీద కూసోగానే మీకు లోకం అంతా ఒక రకంగా కనబడుతుంది, సమస్యగా కనబడతలేదు. ఆ సమస్యను పరిష్కరించండి. పరిష్కరించకుండా ఉండి ఈ రోజు అశోక్ సార్ ఆరోగ్యం ఖరాబ్ అయ్యి ఇంకేదన్నా అయినా కూడా పెద్ద ఎత్తున నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరో తెలంగాణ ఉద్యమాన్ని చూడాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చారు కదా అశోక్ సార్ ఇంటి దగ్గరికి, ఇంతకుముందు పోలీసు బాస్ తోటి, అంటే పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడితే ఏం చెప్తున్నారు? మీకు పంపించారా, లోపలికి పొమ్మన్నారా, లేకపోతే ఇక్కడ వేచి ఉండమన్నారా, ఏం చెప్పారు? లేదండి, వీళ్ళు లోపలికి పంపించే అదిలా లేదు. ఎవరికి వాళ్ళు మా పై అధికారులు అని చెప్తున్నారు. పూర్తిగా పై అధికారి అంటే కూడా లాస్ట్ కు సీఎం గారికి ఫోన్ చేసిన ఇంకా పై అధికారి అనేటట్టున్నారు. రాహుల్ గాంధీ గారికి ఫోన్ చేసిన పై అధికారి అని మాట్లాడేటట్టున్నారు. అంటే దీనికి ఎవరు ఏంది చేసేది చేస్తున్నారు, బాధ్యులుగా ఎవరు ఉన్నారు, ఎవరు స్పందించాలో ఎవరు స్పందిస్తలేదు, అది ఎవరికి అర్థం కావట్లేదు. ఇంకా రెడీగా ఎట్లున్నారంటే ఏమన్నా కొంచెం అటు ఇటు. ఈ రోజు నేను ఒక్కదాన్నే వచ్చాను, ఒకవేళ ఇంకో 4-5 విద్యార్థులు వస్తే ఇక రెడీగా అరెస్ట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. వ్యాన్ వచ్చేది నెట్టుకొని తీసుకెళ్లిపోయారు. ఇక ఒక్కటి కాబట్టి ఎంతసేపు అయినా అరుస్తుంది. మీరు ఒకళ్ళు వచ్చినప్పటికే జనరల్ గా ఇక్కడ 3 సిస్టర్స్ మహిళా కానిస్టేబుల్ కూడా వచ్చారు. ఇక ఒక్కతే ఏం చేస్తుంది, మాట్లాడితే ఇంతసేపు మాట్లాడుస్తుంది, లేకుంటే అరుస్తుంది, గేట్ కాడ నిలబడుతుంది, ఎండకు నిలబడుతుంది, కొట్లాడుతుంది, మహా అంటే పోతుంది అనే దాంట్లో ఉండుండొచ్చు. కానీ ఈ ఉద్యమము నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క మనిషి స్పందిస్తారు, బయటకు వస్తారు, కొట్లాడతారు. మొన్న కూడా టీజీపీఎస్సీ ముట్టడి చేపట్టినప్పుడు కూడా అమ్మాయిల ఫోన్లు చూడటం, అందులో వాట్సాప్లు చూడటం, అవన్నీ చూసిన తర్వాత పంపించడం, ఇదంతా ఎట్లా అనిపిస్తుంది మీకు ఒక మహిళగా? ఒకటండి,
ఈరోజు మెట్రో స్టేషన్ల దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర ఎక్కడ ముగ్గురు విద్యార్థులు కనబడ్డా వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఉంచడము, లేదు మీ ఐడి కార్డులు చూపియండి అనడం, ఆల్మోస్ట్ ఐడి కార్డులు చూపించినప్పటికీ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడము, దాదాపు మహిళల్ని అయితే రోడ్డు మీదకి వెళ్ళి ఈడ్చుకొని పోవడము, అరెస్ట్ చేయడము, ఇంకా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం. ఇదే స్టూడెంట్స్ బిఫోర్ మిమ్మల్ని వచ్చి కలిసినప్పుడు మీరు మద్దతు తెలిపినప్పుడు వీళ్ళు స్టూడెంట్స్, కానీ ఇదే సమస్య గురించి ఇంకొక ప్రజా సంఘాలు, ఇంకొక ప్రతిపక్షాలు, లేదు బీఆర్ఎస్ పార్టీయో ఇంకొక పార్టీ మద్దతు తెలిపితే మాత్రం పెయిడ్ ఆర్టిస్టులని మాట్లాడుతున్న అటువంటి నిస్సంస్కృతి అంటారు కదా, అటువంటిది చూస్తున్నాం. వీళ్ళు మీ ఛానళ్ళ దగ్గరకు వచ్చి వేడుకున్న సందర్భం చూసాం, మీరే వీళ్ళని తీసుకుపోయి కేసులు పెట్టింది చూసాం. అంటే అప్పుడున్న నిరుద్యోగులను మీరు గుర్తుపడతారు, కానీ మరి ఇప్పుడు అదే వ్యక్తులు, అదే స్టూడెంట్స్, లేడీస్ బయటకు వస్తే మీరు ఎందుకు గుర్తుపట్టట్లేదు? ఒకటి. రెండవది, అధికారం తలకెక్కినట్టే బిహేవ్ చేస్తున్నారండి. అధికారంలో లేనప్పుడు ఉన్నది అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు. ఇంకొకటి, మహిళలు అసలు వాళ్ళు ప్రిపేర్ కావడము, లేకపోతే పోటీ పరీక్షలకు, లేదు విద్యకు, ఉపాధికి బయటకు వచ్చి ఇవన్నీ చాలా తక్కువ సందర్భం. అంటే వాళ్ళని ఎన్నో ఎదుర్కొని బయటకు వస్తున్నారు. అటువంటి వాళ్ళని ట్రోల్ చేయడము, ఇబ్బంది పెట్టడము, ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఇక వీళ్ళని మానసికంగా కుంగదీస్తే వీళ్ళు ఏం మాట్లాడరు. ఈ సమస్య అనేది తప్పుదారి పడుతుంది. లేదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళనంటే ఈ సమస్య తప్పుదారి పడుతుంది. లేదు కేసీఆర్ గారినో, హరీష్ రావు గారినో, కేటీఆర్ గారినో తిడితే డైవర్ట్ అయిపోతుంది. అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయడం. అందులో బాగానే క్వశ్చన్ ఏంటంటే, కేటీఆర్ ని, హరీష్ రావుని కూడా ఉస్మానియా యూనివర్సిటీలో దీక్ష కూర్చోండి, నీ సౌకర్యాలు కల్పిస్తా, పోలీస్ సెక్యూరిటీ కల్పిస్తా అంటున్నారు. దానికి ఒకటే అండి, ఈ రోజు ఉద్యమాలతోటి సంబంధం లేని, రాష్ట్రాన్ని సాధించడానికి అసలు ఏమాత్రం పాత్ర లేని ఒక లీడర్, ఒక నాయకుడు అనుకోండి, ఇప్పుడున్న సీఎం గారు కావచ్చు, ఆయన ఉద్యమాలు చేసిన బీఆర్ఎస్ పార్టీని, ఉద్యమాలు చేసిన మనుషులకు సలహాలు ఇవ్వడం అంటే ఇదేదో అంటారు కదా, తాతలకు దగ్గులు నేర్పినట్టుంది, దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టు ఉంది. ఈ తెలంగాణ ఉద్యమ సందర్భంలో కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కేసీఆర్ గారు చేసిన వ్యూహాలు, ఉద్యమాలు రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కదిలిచ్చినాయి, తెలంగాణను సాధించి పెట్టినాయి. మీరు తుపాకీ పట్టుకొని విద్యార్థుల మీదకి పోయిర్రు. మీరు ఈరోజు అధికారమే అనుకొని చెప్పి ఈ పార్టీ, ఆ పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ, పార్టీలతోటి సంబంధం లేకుండా పరాన్నజీవిగా, ఏ పార్టీలు ఉన్నా ఒక పరాన్నజీవిగా, అంటే ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి జంప్ అయిపోయి మీరు ఈరోజు అధికారంలోకి వచ్చారు. మీకు ఉద్యమాలు తెలియవు, ఉద్యమ నేపథ్యం తెలియదు, అసలు బీఆర్ఎస్ పార్టీ ఎంత కష్టపడేది రాష్ట్రం సాధించడానికి తెలియదు. మీరు కొత్తగా వీళ్ళకు ఉద్యమాలు నేర్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన దాంట్లో ఒక 10% చెయ్యండి న్యాయం అని మేము కోరుతున్నాం. ఓకే, చివరికి ఒకటి మేడం, ఇప్పుడు ఏంటంటే 9వ రోజు అశోక్ సారు దీక్ష చేరుకుంది. నిరుద్యోగులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. దీక్ష విరమించడం బెటర్ అని నిరుద్యోగులు కూడా అంటున్నారు. ఎందుకంటే నువ్వు ఓయికి పోయినప్పుడు అదే అంటున్నారు. ఇక్కడున్న పోలీసులు కూడా దీక్ష విరమిస్తే బాగుంటుంది అని అంటున్నారు. మీడియా వాళ్ళు కూడా ఎన్ని రోజులు ఈ దీక్ష రానేయట్లేరు, మమ్మల్ని కనీసం వాయిస్ తీసుకొనేట్లేరు అనే అభిప్రాయంలో కూడా ఉన్నారు. ప్రభుత్వం మాత్రం మండిగా ఉంది. ఓవరాల్ గా ఏం చెప్తారు అశోక్ సార్కి మీరు ఏమేమి మెసేజ్ ఇస్తారు? ఒక్కటి ఏంటండి, ఇప్పుడు మన మోతీలాల్ నాయక్ స్టూడెంట్ దీక్షలో కావచ్చు, ఇప్పుడు అశోక్ సార్ దీక్షలో కావచ్చు, స్టూడెంట్స్ బయటికి వచ్చిన దున్నపోతు మీద వర్షం కురిచినట్టే ఉంది ప్రభుత్వ తీరు. అంటే అయితే అయింది, ఏదైతే అయింది, వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అయితే నాకేంది, విద్యార్థుల జీవితాలు నాశనం అయితే నాకేంది, మాకు రావాల్సిన అధికారం మాకు వచ్చింది కదా అన్నట్టు ఉంది. ఒకటి, మేమేంటంటే మనం అందరం పెద్ద ఎత్తున కొట్లాడదాం. మీరు ఈ రకంగా ఇంకొక 10 రోజులు దీక్ష చేసినా మీ ఆరోగ్యం ఖరాబ్ అయ్యేదే తప్ప ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కనిపిస్తలేదు. అవసరమైతే మరొక తెలంగాణ ఉద్యమాన్ని తీసుకెళ్దాం, ఆ రకంగా ముందుకు తీసుకెళ్దాం, కానీ ఆరోగ్యం విషయంలో మాత్రం దీక్ష విరమించాలని కోరుకుంటున్నాం. ఒకటి, వాళ్ళ వైఫ్ కు ముఖ్యంగా, ఎందుకంటే లోపలికి ఎవరిని అలో చేయట్లేదు, ఫోన్ కాల్స్ విషయంలో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఈ సరౌండింగ్స్ లకి ఎవరు రానియట్లేదు. ఒక ఉమెన్ హస్బెండ్ దీక్ష చేస్తుంటే ఒక సామాజిక అంశం పట్ల చాలా ఆందోళనలకు గురైతుంటది. మినిమం ఆమెనన్నా కలిసి వస్తామంటే కూడా కలిసి రానివ్వలేని పరిస్థితులు ఉన్నది. మేమైతే మా తరపు నుంచి ఖచ్చితంగా దీక్ష విరమించండి, అందరం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేద్దాము, సాధ్యమైనంత వరకు అందరి ఈ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ సపోర్ట్ తీసుకొని కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్దామని అయితే అంటున్నారు. రైట్. ఇది అక్క బీఆర్ఎస్ నేత రజని గారు చెప్పేది. దీక్ష విరమించాలా, దాంతోపాటు ప్రభుత్వం కూడా కాస్త ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగులు ఆందోళన గురిగాక ముందుకే దీక్ష విరమించాలంటున్నారు. ఇలాంటి అంటే సెక్యూరిటీ విషయంలో కావచ్చు, ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుగా తీరును కూడా ఆమె దుయ్యబట్టారు. సురేష్తో రవిచంద్ర, అశోక టీవీ, హైదరాబాద్.